దర్శనమిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 14:8. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్తూ ఉన్నాడు. దేవుని చూడాలని ఫిలిప్పు గారు కోరుతూ ఉన్నాడు. మోషే గారి యొక్క కోరిక కూడా అదే కదా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు అని ఫిలిప్పు గారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ శరీర సంబంధమైన కండ్లతో మనము దేవుణ్ణి చూడలేము, కానీ మనము గ్రహించగలిగినటువంటి మెట్టులో దేవుడు మనకు తన్ను తాను కనపరుచుకుంటాడు. పాపులు దేవుణ్ణి చూసినప్పుడు వారు చనిపోతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పాపులకు కనబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తు ప్రభువులో కనిపిస్తూ ఉంది. ప్రజలు ఆయనను చూసి ఆయనలో దేవుని శక్తిని చూడగలుగుతూ ఉన్నారు. భక్తులు దేవుని యొక్క మహిమను చూసినప్పుడు, ఇంతటితో చాలును ప్రభువా, ఇంకా ఎక్కువైన ఎడల మేము భరించలేము అని పలుకుతూ ఉన్నారు. నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్లే అని ప్రభు కూడా ఫిలిప్పు గారితో చెప్తూ ఉన్నారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయినటువంటి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలసి 1:15. దేవుని వాక్యానికి లోబడిన వారు ఆ వాక్యాన్ని బట్టే జీవిస్తారు. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. నీవు ఆయన్ను ఎంత ఎక్కువగా చూస్తావో ఆయనలో ఉన్నటువంటి జీవము అంత ఎక్కువగా నీలోకి వస్తుంది. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఎవని యందు నివసిస్తూ ఉందో ఆయనను మనం చూస్తూ ఉన్నామా? నీవు దేవుణ్ణి తక్కువనిగా చేస్తూ ఉన్నావా? ఫిలిప్పు గారు అదే చేస్తూ ఉన్నాడు. నీవు దేవుణ్ణి తక్కువగా ఎంచుకున్నావంటే నీకు ఇవ్వబడుచున్నటువంటి కృపను కూడా తక్కువైందిగా ఎంచుచున్నావు. ఈ లోకంలో ఆయన చేసినటువంటి కార్యాలకు మించిన అద్భుత కార్యాలు నీవు చేసేంత వరకు కూడా ఆయన యొక్క అనంతమైన కృప నీకు ఇవ్వాలని ఆయన ఎల్లప్పుడూ కోరుతూ ఉన్నాడు. మరణము నుండి జీవానికి పిలిచే యేసుక్రీస్తు ప్రభువారిని నీవు చూస్తున్నావు. పాపములోను అతిక్రమములోను చనిపోయిన వారిని ఆయన మాటలు లేపుతాయి. ఒక పాపి అయినటువంటి స్త్రీ కొద్ది గంటలలో సమరయ బావి దగ్గర ఒక మిషనరీ అమ్మగారిలా మారిపోయింది కదా. నీవైతే దేవుని శక్తిని తక్కువ వానిగా ఎంచుతూ ఉన్నావు. పరలోక మహిమలో మీరు పాలు పొందవలనని ఆయన ఆశిస్తూ ఉన్నాడు కదా. ఈ మహిమకరమైన స్వాస్థ్యంలో నీకు పాలు దొరికినప్పుడు నీలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము స్వాభావికంగా చనిపోతాయి. మనము ఆయన వైపు చూచిన కొలది ఆయన తన గొప్పతనమందు అత్యధికుడు అయిపోతూ ఉంటావు. ఆయన యొక్క స్వభావము నీలోకి ప్రవేశిస్తుంది. దేవుని వాక్యాన్ని పఠించి దానికి విధేయులైన వారు ఆయన వలె మారిపోతారు. నీవు దైవ గ్రంథాన్ని సామాన్య పుస్తకంగా ఎంచుతూ ఉన్నావా? ఇలా చేసినప్పుడు నీవు దేవుణ్ణి తక్కువగా చేస్తున్నావని గుర్తుంచుకో. మనలో ఏ గొప్పతనము లేదు, కానీ మనలో అనేకులము చిన్నవారముగా ఉండలేకపోతూ ఉన్నాం. ఎవరైతే చిన్నవారుగా ఉండదలుచుకుంటారో వాడు గొప్పవాడవుతాడు. దేవుడు మనకలాంటి స్వభావము అనుగ్రహించునుగాక. ఆమేన్.